హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలోని ఎయిత్ క్లాస్ సెమిస్టర్ 2లోని 11th చాప్టర్ మెన్సురేషన్లోని ఎక్సైజ్ 11.2లోని సమ్స్ చూద్దాం సార్. అండ్ లాస్ట్ బిఫోర్ వీడియోలోని 8th క్లాస్ బిఫోర్ వీడియోలో మనం ఎక్సైజ్ 11.2లోని 1 to 5 సమ్స్ చూసాం సార్. ఈ వీడియోలో నెక్స్ట్ 5 సమ్స్ చూద్దాము. మొత్తం మనకి ఎక్సైజ్ 1.2లో 11 సమ్స్ ఉన్నాయి సార్. లాస్ట్ వీడియోలో 5 సమ్స్ కంప్లీట్ అయినాయి. ఈ వీడియోలో మిగిలిన ఇంకొక 4 సమ్స్ చూద్దాం సార్. అందులో మనకి 6th సమ్ సార్. వీడియో చూసే ముందు వీడియో చూసిన ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇందులో మనకి ఫస్ట్ ఎక్సైజ్ 11.2 సార్. ఎక్సైజ్ 11.2లోని 6th సమ్, ఫైండ్ ద ఏరియా ఆఫ్ రాంబస్. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఏ రాంబస్ హూ సైడ్ ఇస్ 5 cm. అంటే ఒక రాంబస్ ఉందండి సార్. ఆ రాంబస్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఏరియా ఆఫ్ రాంబస్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు దాని యొక్క ఒక సైడ్ ఇచ్చారు. ఒక సైడ్ ఎంత ఉంటుందంటమ్మా 5 cm ఉంటుంది. అలాగే మనకి హూజ్ ఆల్టిట్యూడ్ దాని ఆల్టిట్యూడ్ ఉంటుంది. దాని ఆల్టిట్యూడ్ ఎంత ఉంటుందంట సార్ మనకి 4.8 cm ఉంటుంది. అయితే ఇఫ్ వన్ ఆఫ్ ఇట్స్ డయాగ్నల్ ఈజ్ 8 cm లాంగ్, ఫైండ్ ద లెంత్ ఆఫ్ అనదర్ డయాగ్నల్. అంటే ఒక డయాగ్నల్ ఇచ్చారు, ఇంకొక డయాగ్నల్ లెంత్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి సార్. అయితే గివెన్ ఏ సైడ్ ఈక్వల్ టు, ఒక సైడ్ ఇచ్చారు కదా సార్, ఆ సైడ్ మనం బేస్ అని తీసుకుంటాం సార్. గివెన్ ఏ సైడ్ ఈక్వల్ టు 5 cm ఇచ్చారు. అలాగే ఆల్టిట్యూడ్ ఇచ్చారు కదా సార్. ఆల్టిట్యూడ్ అన్నా మనకి హైట్ అన్నా రెండు ఈక్వలే సార్. అంటే ఆల్టిట్యూడ్ ఎంత ఇచ్చారో మనకి, ఆల్టిట్యూడ్ అంటే మనకి 4.8 cm ఇచ్చారు. అంటే మనకి సైడ్ అని ఒక బేస్ ఇచ్చారు, అలాగే ఆల్టిట్యూడ్ అంటే హైట్ ఇచ్చినట్లు లెక్క సార్. ఆ రెండు తీసుకుంటే మనకి ఏరియా ఆఫ్ ద రాంబస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏరియా ఆఫ్ ద రాంబస్ నార్మల్గా మనకు ఫార్ములా సార్ 1/2 ఇంటూ d1 ఇంటూ d2. కానీ ఇక్కడ మనకి ఏంటి, ఇక్కడ బేస్ ఇచ్చారు ప్లస్ హైట్ ఇచ్చారు కాబట్టి దీని ఫార్ములా మనకి బేస్ ఇంటూ హైట్ కింద ఫైండ్ అవుట్ చేస్తాం సార్. ఏరియా ఆఫ్ ఏ రాంబస్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా బేస్ ఇంటూ హైట్ సార్. బేస్ ఇంటూ హైట్ మనకి బేస్ ఎంతమ్మా 5 cm. 5 ఇంటూ 4.8 సార్. 5 ఇంటూ 4.8 అంటే మనకి 24 cm². అందులో మనకి ఏరియా ఆఫ్ రాంబస్ ఎంత వచ్చింది సార్ మనకి 24 cm² వచ్చింది. అలాగే మనకి నెక్స్ట్ వన్ ఆఫ్ ద డయాగ్నల్ ఆఫ్ రాంబస్ ఇచ్చారు. వన్ ఆఫ్ ద డయాగ్నల్ ఇచ్చారు అంటే ఒక డయాగ్నల్ ఇచ్చారు, ఒక డయాగ్నల్ లెంత్ ఇచ్చారు. ఒక డయాగ్నల్ లెంత్ అనేది ఇచ్చారు. ఎంత ఇచ్చారు సార్, వన్ ఆఫ్ ద డయాగ్నల్ ఈజ్ ఈక్వల్ టు 8 cm ఇచ్చారు. అయితే ఇంకొక డయాగ్నల్ యొక్క లెంత్ అనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు సార్. అయితే మనకి ఏరియా ఆఫ్ రాంబస్ డయాగ్నల్స్ యూజ్ చేసుకుని ఏరియా ఆఫ్ రాంబస్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఫార్ములా ఏంటి సార్, ఏరియా ఆఫ్ రాంబస్ ఈక్వల్ 1/2 ఇంటూ d1 ఇంటూ d2 సార్. 1/2 ఇంటూ d1 ఇంటూ d2. మనకి నార్మల్గా ఈ ఫార్ములా యూజ్ చేసుకుని మనం ఏరియా ఆఫ్ రాంబస్ అనేది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు సార్. అయితే ఏరియా ఆఫ్ రాంబస్ ఎంత ఉంది మనకి, ఏరియా ఆఫ్ రాంబస్ ఆల్రెడీ 24 అని వచ్చింది. అంటే 1/2 ఇంటూ d1 ఇంటూ d2 ఈక్వల్ ఎంత మనకి 24 సార్. అంటే ఇందులో 1/2 ఇంటూ d1 ఎంతమ్మా మనకి, ఒక డయాగ్నల్ ఇచ్చారు 8, d2 తెలీదు, d2 ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఈక్వల్ టు 24 సార్. ఇప్పుడు 2 టేబుల్లో 8 అనేది క్యాన్సిల్ అవుతుంది. ఎన్ని టైమ్స్ అమ్మా 4 టైమ్స్. అంటే 4 ఇంటూ d2 ఈక్వల్ ఏమవుతుందమ్మా 24. అప్పుడు 4ని ట్రాన్స్పోజ్ చేయండి. 4 ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది మనకి, మల్టిపుల్ చేస్తుంది, ట్రాన్స్పోజ్ అయినప్పుడు డివిజిబుల్ చేస్తుంది సార్. అంటే 24/4. అంటే d2 ఈక్వల్ టు 4 టేబుల్లో 24 అనేది 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే 6 cm. అంటే ఇంకొక డయాగ్నల్ యొక్క లెంత్ ఎంత వచ్చింది సార్, ద లెంత్ ఆఫ్ అనదర్ డయాగ్నల్ ఈక్వల్ టు 6 cm. అంటే ఇంకొక డయాగ్నల్ యొక్క లెంత్ ఎంత అని వచ్చింది సార్ మనకి 6 cm వచ్చింది సార్. ఓకేనా, ఇది మనకి 6th సమ్ సార్. నెక్స్ట్ మనకి 7th సమ్ సార్. 7th సమ్ ఏం ఇచ్చారంటే, ద ఫ్లోర్ ఆఫ్ ఏ బిల్డింగ్ కన్సిస్ట్ ఆఫ్ 3000 టైల్స్. ఒక బిల్డింగ్ యొక్క ఫ్లోర్ ఉందని సార్. ఆ బిల్డింగ్ యొక్క ఫ్లోర్ ఎన్ని టైల్స్ ఉన్నాయని సార్, 3000 టైల్స్ ఉన్నాయని సార్. విచ్ ఆర్ రాంబస్ షేప్డ్ అండ్ ఈచ్ ఆఫ్ ఇట్స్ డయాగ్నల్స్ ఆర్ 45 cm అండ్ 30 cm ఇన్ లెంత్. అంటే ఒక బిల్డింగ్ ఉందమ్మా. ఒక బిల్డింగ్లో ఫ్లోర్ మొత్తం ఎన్ని టైల్స్ పట్టినాయని సార్, 3000 టైల్స్ పట్టినాయంట. ప్రతి టైల్ కూడా ఏ షేప్లో ఉందని సార్ మనకి, రాంబస్ షేప్లో ఉంది. రాంబస్ షేప్లో ఉంటే కనుక దాని డయాగ్నల్స్ ఇచ్చారు. డయాగ్నల్స్ ఎంత ఉన్నాయి సార్, 45 cm ఒకటి, 30 cm ఒకటి ఉన్నాయి. అయితే ఫైండ్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ పాలిషింగ్ ద ఫ్లోర్. ఆ ఫ్లోర్ని కనుక మనకి పాలిషింగ్ చేయాలంటే ఫ్లోర్ కాస్ట్ ఎంత అవుతుందని సార్, 1 మీటర్కి 4 రూపీస్ అవుతుంది. ఫస్ట్ మనకి గివెన్ 2 డయాగ్నల్స్ ఇచ్చారు కదా సార్. ఆ షేప్ యొక్క 2 డయాగ్నల్స్ ఇచ్చారు. 2 డయాగ్నల్స్ ఏంటి సార్,
ఒక డయాగ్నల్ వచ్చేసి 45 సెంటీమీటర్స్ అండ్ ఇంకొక డయాగ్నల్ వచ్చేసి 30 సెంటీమీటర్స్ సార్. అంటే 2 డయాగ్నల్స్ తీసుకోండి. 2 డయాగ్నల్స్ తీసుకున్నప్పుడు మనకి మనకి ఆ షేప్ ఎలా ఉంది సార్, టైల్ యొక్క షేప్ ఎలా ఉంది, రాంబస్ షేప్లో ఉంది కాబట్టి ఏరియా ఆఫ్ రాంబస్ ఫైండ్ అవుట్ చేయండి. ఏరియా ఆఫ్ రాంబస్ ఏమవుతుంది మనకి 1/2 ఇంటూ d1 ఇంటూ d2 సార్. 1/2 ఇంటూ d1 ఇంటూ d2 అంటే మనకి 1/2 ఇంటూ ఒక డయాగ్నల్ ఎంతమ్మా 45, ఇంకో డయాగ్నల్లో 30 సార్. అంటే 2 టేబుల్లో 30 అనేది 15 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే 45 ఇంటూ 15 సార్. 45 ఇంటూ 15, 45 ఇంటూ 15 మల్టిపుల్ చేయండి. 45 ఇంటూ 15 మల్టిపుల్ చేస్తే అంటే 45 ఇంటూ 15 చేస్తే ఎంత వచ్చిందమ్మా 675 సెంటీమీటర్ స్క్వేర్. అంటే ఒక్కొక్క టైల్ యొక్క ఏరియా ఎంత వచ్చింది, ఒక్క టైల్ ఏరియా 675 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది. కానీ మనకి ద టోటల్ నెంబర్ ఆఫ్ టైల్స్ ఉన్నాయి సార్. మనకి నెంబర్ ఆఫ్ టైల్స్ ఎన్ని ఉన్నాయి, మనకి ఎన్ని ఇచ్చారు సార్, ద టోటల్ నెంబర్ ఆఫ్ టైల్స్ ఈక్వల్ టు 3000 టైల్స్ ఉన్నాయి. అంటే ఒక్క టైల్ ఏరియా వచ్చేసి 675 సెంటీమీటర్స్. అలాంటి టైల్స్ ఎన్ని ఉన్నాయి సార్ మన దగ్గర 3000 టైల్స్ ఉన్నాయి సార్. అయితే ద టోటల్ ఏరియా ఆఫ్ ద ఫ్లోర్, అప్పుడు టోటల్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి కదా సార్. అంటే మనకి పాలిషింగ్ పెడుతున్నారు కదా, పాలిషింగ్ ఏరియా కనుక్కున్నప్పుడు టోటల్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ ఏరియా ఆఫ్ ద ఫ్లోర్, మొత్తం ఫ్లోర్ యొక్క టోటల్ ఏరియా ఏమవుతుందమ్మా, మొత్తం టైల్స్ అండి మనకి 3000 సార్. అయితే ఒక్కొక్క టైల్ యొక్క లెంత్ 675. 3000 ఇంటూ 675 చేయండి. 3000 ఇంటూ 675 చేస్తే 3 5 15, 3 7 21, 22, 3 6 అంటే ఎంత వచ్చిందమ్మా 2025 అని వచ్చింది సార్. 000 సెంటీమీటర్ స్క్వేర్. అంటే మొత్తం ఏంటి, మొత్తం ఫ్లోర్ యొక్క టోటల్ ఏరియా ఎంత వచ్చింది సార్ మనకి 20,25,000 సెంటీమీటర్ స్క్వేర్ ఉంది. అయితే మనకి చూడండి క్వశ్చన్లో ఫైండ్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ పాలిషింగ్ ద ఫ్లోర్ ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ మీటర్ స్క్వేర్ అని ఇచ్చారు. అంటే ఇక్కడ మనకి సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చారు, కానీ మనకి కాస్ట్ ఎంత ఇచ్చారు సార్, మీటర్స్ ఇచ్చారు. అంటే కన్వర్ట్ ఇట్ ఇంటూ, దీన్ని ఎందులో కన్వర్ట్ చేయాలి సార్, కన్వర్ట్ ద ఏరియా ఇంటూ మీటర్ స్క్వేర్లో కన్వర్ట్ చేయండి. అంటే మీటర్ స్క్వేర్లో కన్వర్ట్ చేయండి. 1 మీటర్ ఈక్వల్ ఎంతమ్మా 100 సెంటీమీటర్ సార్. కానీ ఇక్కడ మనకి మీటర్ స్క్వేర్, అంటే 1 మీటర్ స్క్వేర్ ఈక్వల్ ఏమవుతుంది 10,000 సెంటీమీటర్స్ అవుతుంది. అంటే దీన్ని కన్వర్ట్ చేస్తే 20,000, 2,500, 20,25,000/10,000 సార్. అంటే 0,0,0,0 క్యాన్సిల్ సార్. అంటే 2025/10 ఉంటుంది. అంటే 2025/10 అంటే 202.5 మీటర్ స్క్వేర్. అంటే మనకి టోటల్ ఫ్లోర్ యొక్క లెంత్ ఎంత మనకి 202.5 మీటర్ స్క్వేర్ వచ్చింది. అయితే ద కాస్ట్ ఆఫ్ పాలిషింగ్ ద ఫ్లోర్ పర్ మీటర్ స్క్వేర్ ఈక్వల్ ఎంతమ్మా 4 రూపీస్ సార్. 1 మీటర్ స్క్వేర్కి ఎంత సార్ 4 రూపీస్. అలాంటిది మన దగ్గర ఎన్ని మీటర్స్ ఉంది, 202 మీటర్స్ ఉంది. అంటే ద టోటల్ కాస్ట్ ఆఫ్ పాలిషింగ్ ద ఫ్లోర్ ఈక్వల్ టు ద టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది మనకి 202.5 ఇంటూ 4 సార్. 202.2 ఇంటూ 4 చేస్తే మనకి 810 రూపీస్ వస్తుంది. అంటే మనకి టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది సార్, మనకి 810 రూపాయలు అవుతుంది. ఓకేనా సార్. ఇది మనకి 7th సమ్ సార్. అండ్ నెక్స్ట్ మనకి 8th సమ్ సార్. 8th సమ్ ఏంటంటే మనకి మోహన్ వాంట్స్ టు బై అ ట్రెపిజియం షేప్డ్ ఫీల్డ్. మోహన్ అనే అబ్బాయి ఒక ట్రెపిజియం ఫీల్డ్ కొనాలనుకుంటున్నారు. అయితే ఇట్ సైడ్ అలాంగ్ ద రివర్ ఈజ్ ప్యారలల్ టు ద ట్వైస్ ద సైడ్ అలాంగ్ ద రోడ్. అంటే ఒక మనకి అది షేప్ ఇచ్చారు సార్. ఎలా ఉంటుందండి సార్, ఒక రివర్ రోడ్లో ఉందనుకోండి సార్. రివర్ రోడ్లో ఉన్నప్పుడు ఒక ఫీల్డ్ అనేది ఎలా ఉందండి సార్, రివర్కి రోడ్కి మధ్యలో ఉంది. రివర్కి రోడ్డు తీసుకున్నప్పుడు మనకి ఏమైనా ఇచ్చారు సార్, ఇట్స్ సైడ్ అలాంగ్ ద రివర్ ఈజ్ ప్యారలల్ టు ద రోడ్. రోడ్కి ఎలా ఉంటుంది సార్, ప్యారలల్గా ఉంటుంది. కానీ రివర్ ఎలా ఉంటుందని సార్, దానికి డబల్ ఉంటుంది. దానికి ఎలా ఉంటుందమ్మా, డబల్ ఉంటుంది అన్నారు సార్. అంటే ట్వైస్ అన్నారు కదా సార్, ట్వైస్ అంటే డబల్ అని తీసుకోవచ్చు. డబల్ ఇఫ్ ద ఏరియా ఆఫ్ దిస్ ఫీల్డ్ ఈ ఫీల్డ్ యొక్క ఏరియా ఎంత సార్, మనకి 10,500 మీటర్ స్క్వేర్ ఇచ్చారు.
అయితే అండ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ ఆ రెండింటికి మనకి డిస్టెన్స్ ఎంత ఉంటుందంటమ్మా 100 మీటర్స్ ఉంటుంది. అయితే ఫైండ్ ద లెంత్ ఆఫ్ సైడ్ అలాంగ్ ద రివర్. ఈ సైడ్ అంటే రివర్ సైడ్ ఉన్న లెంత్ ఎంత ఉంటుందని మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. అయితే మనకి సొల్యూషన్స్ లెట్ ద లెంత్ ఆఫ్ ద సైడ్ అలాంగ్ ద రోడ్. సైడ్ అలాంగ్ ద రోడ్ ఉన్న సైడ్ని ఏమనుకుందాం అంటే ఎక్స్ అని తీసుకోండి సార్, ఎందుకంటే మనకు వాల్యూస్ తెలియదు. అప్పుడు దీనికి ట్వైస్ అన్నారు కదా, రివర్ అనేది ట్వైస్ అవుతున్నప్పుడు ఏంటి, దెన్ ద లెంత్ ఆఫ్ ద సైడ్ అలాంగ్ ద రివర్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి 2x అవుతుంది, ఎందుకంటే డబల్ కాబట్టి 2x అవుతుంది సార్. అయితే ఇప్పుడు మనకి ఏమి ఇచ్చారమ్మా, ఏరియా ఇచ్చారు. ద డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్యారలల్ సైడ్స్ ఇచ్చారు కదా సార్. ఫస్ట్ అది తీసుకుందాం. ద డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్యారలల్ సైడ్స్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారమ్మా మనకి 100 మీటర్స్ ఇచ్చారు. అంటే హైట్ అనేది మనకి హైట్ కింద కదా సార్ తీసుకుంటాం మనం, అంటే హైట్ ఈక్వల్ టు 100 మీటర్స్ అని ఇచ్చారు సార్. 100 మీటర్స్ అని ఇచ్చినప్పుడు మనకి హైట్ వచ్చింది సార్, డయాగ్నల్స్ ఉన్నాయి, అలాగే ఏరియా ఇచ్చారు కదా సార్. ద ఏరియా ఆఫ్ ట్రెబీజియన్ ఫీల్డ్ ఈక్వల్ టు ఏరియా ఎంత ఇచ్చారు మనకి, ద ఏరియా ఆఫ్ ట్రెబీజియన్ ఫీల్డ్ ఈక్వల్ టు 10,500 మీటర్ స్క్వేర్ ఇచ్చారు. 10,500 మీటర్ స్క్వేర్. అయితే మనకి ఏరియా ఆఫ్ ట్రెబీజియం ఫీల్డ్ ఫార్మ్ ఏంటి సార్, ద ఏరియా ఆఫ్ ట్రెబీజియం ఫీల్డ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ హెచ్ ఇంటూ సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్ సార్. ఫార్ములా మనకి సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్ అవుతుంది. దీన్ని మనం ఫార్ములా తీసుకుంటే మనకు ఏరియా ఆఫ్ ట్రెబీజియం ఎంత ఇచ్చారు మనకు ఆల్రెడీ, అంటే 1/2 ఇంటూ సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్ అంటే హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి కింద రాసుకోవచ్చు సార్. ఏ ప్లస్ బి ఈక్వల్ టు మనకి ఎంత ఇచ్చారమ్మా 10,500 ఇచ్చారు సార్. అయితే ఇప్పుడు మనకి 1/2 ఇంటూ హైట్ ఎంత మనకి 50 అయినా, హెచ్ అనేది ఎంత సార్ 100 సెంటీమీటర్స్. ఒక ప్యారలల్ సైడ్ ఎంత ఎక్స్, ఇంకొక ప్యారలల్ సైడ్ 2x సార్, ఈక్వల్ టు ఏమవుతుంది సార్ 10,500. ఎందుకంటే రెండు ప్యారలల్ సైడ్సే కదా, రోడ్డు రివర్ అలా ఉన్నాయన్నారు సార్, ప్యారలల్గా ఉన్నారు కాబట్టి ఆ రెండింటిని ప్యారలల్ సైడ్స్ కింద తీసుకోవచ్చు. 2 × 100 అనేది 50 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది సార్. అంటే 50 ఇంటూ ఎక్స్ ప్లస్ 2x అంటే ఎంత సార్ మనకి 3x ఈక్వల్ టు 10,500 సార్. అంటే 50 ఇంటూ 3x ఏమవుతుంది సార్ మనకి 150x అవుతుంది. అంటే 150x ఈక్వల్ టు 10,500 సార్. 10,500. అయితే మనకి ఏం కావాలి సార్, ఎక్స్ వాల్యూ కావాలంటే ఏంటి, ఎక్స్ వాల్యూ ఈక్వల్ టు 10,500/150 సార్. ఎంతమ్మా 150. అంటే 150 0 క్యాన్సిల్ సార్. ఇంకేముంటుంది మనకి ఎక్స్ ఈక్వల్ టు 1050 అంటే 1050/15 ఉంటుంది. ఇప్పుడు 15 టేబుల్లో 1050 అనేది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 70 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే ఎక్స్ ఈక్వల్ టు 70 వచ్చింది. అయితే ద లెంత్ ఆఫ్ ద సైడ్ అలాంగ్ ద రోడ్ ఏమనుకున్నాం సార్ మనం, ఎక్స్ అని తీసుకున్నాం. అంటే ఎక్స్ ఈక్వల్ ఎంత వచ్చింది 70 మీటర్స్ ఉంటుంది. అదే మనకు ఆన్సర్ క్వశ్చన్ ఏమి అడిగారు సార్, ద లెంత్ ఆఫ్ ద సైడ్ అలాంగ్ ద రివర్ అడిగారు. మనం రివర్ని ఏమని తీసుకున్నాం సార్, మనం రివర్ అయితే 2x అనుకున్నాం. అంటే 2x అంటే 2 ఇంటూ 70 సార్. 2 ఇంటూ 70 అంటే 140 మీటర్స్. అంటే మనకి రివర్ సైడ్ మనకి లెంత్ ఎంత ఉంటుందమ్మా 140 మీటర్స్ ఉంటుంది. ఓకేనా సార్, ఇది మనకి 8th సమ్ సార్. నెక్స్ట్ మనకి 9th వన్, టాప్ సర్ఫేస్ ఆఫ్ ఏ రైజ్డ్ ప్లాట్ఫామ్ is in the shape of a regular octagon as shown in the figure. Find the area of octagonal figure. అంటే మనకు ఒక ఆక్టాగనల్ ఫిగర్ ఇచ్చారు సార్, దీని లెంత్ ఇందులోనే ఇచ్చారు. దీని యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనకి ఎప్పుడు కూడా ఏరియా ఆఫ్ ద ఆక్టాగనల్ ఫిగర్ ఎక్కడ కనిపించలేదు సార్. అయితే మనం దీన్ని డివైడ్ చేసుకుంటే ఏమవుతుందమ్మా, ఒక రెక్టాంగిల్ వస్తుంది. ఇక్కడ ఒక రెక్టాంగిల్ ఏర్పడుతుంది, అలాగే రెండు ట్రెబిజమ్స్ ఏర్పడుతున్నాయి. అంటే ఒక రెక్టాంగిల్ ఏరియా ఫైండ్ అవుట్ చేసి ఒక ట్రెబిజం యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేసి ఆ రెండింటిని యాడ్ చేస్తే ఏమవుతుంది సార్ మనకి ఆక్టాగనల్ షేప్ యొక్క ఏరియా అనేది అవుతుంది సార్. అంటే మనకి నార్మల్గా ఆక్టాగనల్ సర్ఫేస్ యొక్క ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు.
ఫస్ట్ లెంత్ ఇచ్చారు కదా సార్, లెంత్ ఎంతమ్మా, లెంత్ ఈక్వల్ టు 11 మీటర్స్ సార్. లెంత్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారమ్మా, 11 మీటర్స్. అలాగే బ్రెత్ ఈక్వల్ టు ఎంత సార్, బ్రెత్ ఈక్వల్ టు ఎంత ఉంది మనకి ఇక్కడ ఇందులో 5 మీటర్స్ ఉంది. బ్రెత్ ఈక్వల్ టు ఎంత సార్ మనకి, ఇది రెక్టాంగిల్ సార్, ఇది ఒక రెక్టాంగిల్ షేప్లో ఏర్పడింది కదా, ఇది ఒక రెక్టాంగిల్. ఈ రెండు ఏమవుతాయి, త్రిభుజన్స్ అవుతాయి. అంటే లెంత్ 11 మీటర్స్, బ్రెత్ వచ్చేసి 5 మీటర్స్ సార్. లెంత్ బ్రెత్ తీసుకున్నప్పుడు ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫైండ్ అవుట్ చేయండి. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈక్వల్ టు, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి మనకి, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెత్, లెంత్ ఇంటూ బ్రెత్ సార్. లెంత్ ఎంత మనకి 11 సార్, అంటే 11 ఇంటూ 5 అంటే 55 మీటర్ స్క్వేర్. అంటే మనకి లెంత్ వచ్చింది. లెంత్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు ఏరియా ఆఫ్ ద ట్రెబీజియం ఫైండ్ అవుట్ చేయాలి. ఏరియా ఆఫ్ ద ట్రెబీజియం ఏరియా ఆఫ్ ట్రెబీజియం ఫార్ములా ఏంటమ్మా, 1/2 ఇంటూ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి సార్. అంటే ఏ ప్లస్ బి అంటే 2 ప్యారలల్ సైడ్స్ అవుతుంది. అప్పుడు మనకి హైట్ ఎంత సార్, మనకి హైట్ ఇదిగోండి. హైట్ ఎంత ఇచ్చారు సార్, డయాగ్రామ్లో 4 మీటర్స్ ఇచ్చారు. ఒక ప్యారలల్ సైడ్ 11 మీటర్స్ అయితే ఇంకో ప్యారలల్ సైడ్ ఎంత సార్, 5 మీటర్స్. అంటే 1/2 ఇంటూ హెచ్ ఎంత సార్ మనకి, హెచ్ 4 సార్. అంటే 11 ప్లస్ 5, 2 టేబుల్లో 4 అనేది 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 2 ఇంటూ 16 సార్. 2 ఇంటూ 16 అంటే 32 మీటర్స్ స్క్వేర్, 32 మీటర్ స్క్వేర్ వచ్చింది సార్ ఏరియా ఆఫ్ ద ట్రెబీజియం. అయితే మనకి ఏం కావాలి, ఏరియా ఆఫ్ ద ఆక్టోగనల్ సర్ఫేస్, ఏరియా ఆఫ్ ద ఆక్టోగనల్ సర్ఫేస్ కావాలి. ఏరియా ఆఫ్ ద ఆక్టోగనల్ సర్ఫేస్ అంటే మనకి ఏమవుతుందమ్మా, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్, ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ప్లస్ ఏరియా ఆఫ్, అంటే రెండు ఏరియాలు ఉన్నాయి సార్, ట్రెబీజియంకి 2 ఉన్నాయి కదా సార్, ఏరియా ఆఫ్ ట్రెబీజియం. ఎందుకంటే 2 ట్రెబీజియాలు ఉన్నాయి కాబట్టి ఏరియా ఆఫ్ ట్రెబీజియం తీసుకోండి. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ వచ్చిందమ్మా 55 సార్, ప్లస్ 2 ఇంటూ ఏరియా ఆఫ్ ట్రెబీజియం 32 అంటే 55 ప్లస్ 232 64 సార్. అంటే 2 యాడ్ చేస్తే ఎంత మనకి 119 మీటర్ స్క్వేర్. అంటే ఈ సర్ఫేస్ యొక్క ఏరియా అనేది ఎంత మనకి 119 మీటర్ స్క్వేర్ అవుతుంది. ఓకేనా సార్, ఇది మనకి 9th సమ్ సార్. ఇది వాళ్ళ వీడియో సార్. వీడియోలో మనం ఈ ఎక్సైజ్ 11.2లోని 6, 7, 8 సమ్స్ చూసారు సార్. హోప్ యూ అండర్స్టాండ్ ద సమ్స్. ఇంకొక 2 సమ్స్ ఉన్నాయి సార్ ఇదే ఎక్సైజ్లోని. ఆ 2 సమ్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం సార్. హోప్ యూ అండర్స్టాండ్ ద సమ్స్. ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.